బీఆర్కే న్యూస్ నేను మమత. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతారా? గతంలో ఈ రెండు దేశాల యుద్ధంను ఆపే శక్తి నాకే ఉందని చెప్పిన ట్రంప్ రెండు శత్రు దేశాలు ప్రస్తుతం మిత్రు దేశాలుగా ఎలా అయ్యాయి? పుతిన్తో ట్రంప్ 90 నిమిషాలు ఏం మాట్లాడారు? నిజంగా ప్రపంచ శాంతి కోసమే ట్రంప్ పుతిన్ భేటీ జరుగుతోందా? అసలేం జరిగింది, ఏం జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇది మీ బీఆర్కే ప్రపంచం. నేను మీ యాంకర్ మమత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు వరుస షాక్లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక విషయంలోకి వెళ్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భేటీకి సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత పుతిన్తో ఇటీవలే ఫోన్లో మాట్లాడారు ట్రంప్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తాజాగా ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులపైన పలు విషయాలపైన చర్చించినట్లుగా వెల్లడించారు. అయితే త్వరలోనే పుతిన్తో సౌదీ అరేబియా వేదికగా సమావేశం అవుతానంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం పుతిన్తో మాట్లాడేందుకు సమావేశం కాబోతున్నట్లు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపి ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ స్టెప్ తీసుకున్నట్లుగా పేర్కొన్నారు ట్రంప్. కాగా దేశాధినేత భేటీకి ఇంకా తేదీలు ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జాప్యం జరగదని కూడా పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చునని వెల్లడించారు. 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్కు ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ శాంతి చర్చల కోసం పుతిన్ సమావేశానికి వస్తారని భావిస్తున్నట్లుగా తొలిసారి తాము సౌదీ అరేబియాలో కలవబోతున్నాం అంటూ ట్రంప్ తెలిపారు. అలాగే రష్యా అమెరికా ఖైదీల మార్పిడిలో కీలక పాత్ర పోషించిన సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఈ భేటీలో పాల్గొంటారని ట్రంప్ వెల్లడించారు. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానని గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ట్రంప్తో ఫోన్ కాల్ చర్చలపైన జెలెన్స్కీ స్పందిస్తూ మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కివ్లో నిజమైన శాంతిని తీసుకువచ్చేందుకు ఏం చేయాలనే అంశంపైన మాట్లాడుకున్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్ రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇంతలో ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న భూమిని ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాలు లేవని ట్రంప్ తేల్చి చెప్పేశారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణలోని ప్రాంతాలపైన ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్లయింది. అలాగే కివ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో ఉక్రెయిన్కు డబుల్ స్ట్రోక్ తగిలింది.